మంచి డేటా, మంచి విశ్లేషణ అనే చెప్పుకోవచ్చు. గులాబీ ఓటు ఎటు, సరే వీళ్ళు గులాబీ ఓటు అటే ఉంటుంది, వాళ్ళది ఆగిపోతుంది, సారీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఓటింగ్ మాది మాకే ఉంటుంది అనేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకోవచ్చు. బీజేపీ కాంగ్రెసు ఎవరైతే తాజాగా డీలా పడినటువంటి బీఆర్ఎస్ ఓడిపోయినందుకు కావచ్చు, లేదంటే కాళేశ్వరం కేసులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కవిత అరెస్ట్ కావచ్చు, లేదంటే ఓడిపోయిన తర్వాత అనేక మంది మారిపోయినటువంటి సందర్భం కావచ్చు, ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది డీలా పడింది. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి తన పేరును టీఆర్ఎస్కు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది. వాళ్ళ ప్రజలు కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ కొంత నిరాశ నిస్పృహతోటి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ తెలంగాణ ఎప్పుడైనా కానీ అంతే, కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిరాశ నిస్పృహలతో ఉండాల్సిందే. 2004లో బీజేపీ ఓడిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు బీజేపీ క్యాడర్ కూడా నిస్తేజం చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా సహజంగా బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ప్రజలు కొంత దూరం అవుతారు, క్యాడర్ కూడా కొంత దూరం అవుతుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే అక్కడ ఉంటారు, మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. 2018 అసెంబ్లీలో 97 లక్షలు 46% ఓటింగ్ ఉంటే 19 లోక్సభకు వచ్చేసరికి 41కి పడిపోయింది. 2023 అసెంబ్లీకి వచ్చేసరికి టీఆర్ఎస్ 37% పడిపోయింది. 37% పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించి 2018 అసెంబ్లీలో 28%, 2019లో 29%, 2023కి వచ్చేసరికి 39%. అంటే దాదాపుగా 10-11% పెరిగింది 2018 నుంచి ఇప్పటి వరకు. వీళ్ళు 11% తగ్గిపోయారు. తగ్గుదల 11% ఉంది. 11% తగ్గింది ఏది బీఆర్ఎస్కు. కాంగ్రెస్కు 28% నుంచి 39% అంటే దాదాపుగా 11% పెరిగింది. 2018లో 6% ఉన్నటువంటి బీజేపీ ఓటింగు లోక్సభకు వచ్చేసరికి దాదాపుగా 20% పెరిగింది. 7 నుంచి 20% అంటే దాదాపుగా 13% పెరిగి మళ్ళీ 20% నుంచి 14%కి వచ్చేసింది. అంటే 6% తగ్గింది. అయితే 2019 నుంచి 18 అసెంబ్లీ నుంచి పోల్చుకుంటే 7 నుంచి 14% అంటే 7% పెరిగింది. 7% పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎవరి ఓటు ఎటువైపు పోతుంది? మళ్ళీ ఒక్క పార్లమెంటే చూసుకుంటే 46% నుంచి 41 అంటే 5% తగ్గింది. కేవలం పార్లమెంటుకు చూసుకుంటే 2018 అసెంబ్లీ నుంచి 2019 పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీకి 47% వస్తే ఎంపీలకు వచ్చేసరికి దాదాపుగా 41-42%కి పడిపోయింది. అంటే ఒక 5%, 6% పడిపోయింది. అసెంబ్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 2018లో 29% వస్తే దాదాపుగా అంతే 29% తోటే కాంగ్రెస్ పార్టీ అంతే ఉన్నది. 2018 అసెంబ్లీలో కానీ 2019 పార్లమెంట్లో కానీ 29% తోటే ఉన్నది. ఓట్లు కూడా 58 లక్షల ఓట్లు వస్తే తర్వాత 54 లక్షలే ఓట్లు వచ్చినాయి. ఈ పోలింగ్ పర్సెంటేజ్ వేరు, ఈ పోలింగ్ పర్సెంటేజ్ వేరు. 58% అంటే తగ్గినట్టు కాదు. అప్పుడు జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చాలా తేడా ఉంటుంది కాబట్టి దానికి వచ్చినటువంటి పర్సెంటేజ్ వేరే ఉంటుంది. సో 2018లో 2019లో కాంగ్రెస్ అంతే శాతం వచ్చింది. 2023కి వచ్చేసరికి 10% పెరిగింది పార్లమెంట్ నుంచి. అదే మళ్ళా భారతీయ జనతా పార్టీ 14 లక్షల ఓట్లు 2018 అసెంబ్లీలో వస్తే 36 లక్షల ఓట్లతోటి 54 లక్షలు వచ్చినటువంటి కాంగ్రెస్కు 3 సీట్లు వస్తే 36 లక్షలు వచ్చినటువంటి బీజేపీకి 4 లక్షలు వచ్చినాయి. 76 లక్షల ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్కు 9 సీట్లు వచ్చినాయి. వీళ్లకు 3 సీట్లు వచ్చినాయి, వీళ్లకు 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 32 లక్షలతోటి 36 లక్షలకు 32 లక్షలు తగ్గిపోయింది. ఓట్లు తగ్గిపోయినాయి, పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. లెక్కకు పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. సో ఇప్పుడు వచ్చినటువంటి 8 అసెంబ్లీ సీట్లతో పోలిస్తే మళ్ళీ పార్లమెంట్లో 2019లో ఎట్లయితే బీఆర్ఎస్కు ఓటింగ్ పర్సంటేజ్ 46% వచ్చి 47% వచ్చి పార్లమెంటుకు వచ్చేసరికి ఓటు స్ప్లిట్ అయిపోయిందో, ఓటు మారిపోయింది.
పార్లమెంటుకు వచ్చేసరికి 3 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు, 7 స్థానాలు బీజేపీ కాంగ్రెస్లు కలిసి గెలిచినాయి. అంటే 7 స్థానాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 7 ఉంటాయి. సో అక్కడ అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి తగ్గిపోయినాయి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో యావరేజ్గా 5 నియోజకవర్గాల్లో ఆ పార్టీ పెరిగినా కూడా ఒక 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఒక 20 నియోజకవర్గాల్లో బీజేపీ లాభపడిందని చెప్పుకోవచ్చు. ఆ రిజల్ట్ కూడా మనకి ఇప్పుడు కనబడింది ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ అనేటువంటిది అధికారం కోల్పోయిన తర్వాత సహజంగా దానికి ఉన్నటువంటి వ్యతిరేకత, అధికారం కోల్పోయినందుకు కొంతమంది మారుతారు. ఇప్పుడు వస్తున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు వీళ్ళు ఓడిపోతారనేటువంటి ప్రచారం సాగడము, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ముద్ర పడడము, ఇప్పుడున్నటువంటి దాంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి దాంతో కూడా ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి గులాబీ పార్టీ నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీ అభ్యర్థులు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోయినటువంటి ఓటింగు ఎంత మేరకు బీజేపీ తీసుకోగలుగుతుంది, ఎంత మేరకు కాంగ్రెస్ తీసుకోగలుగుతుంది. బీఆర్ఎస్ ఓటును చీల్చడం కోసం 2 పార్టీలు సాయశక్తులా పనిచేస్తున్నాయి తెలంగాణలో. అయితే ఈ వచ్చినటువంటి ఓట్లలో 2019 లెక్కలో తీసుకుంటే సీట్ల పరంగా ఎక్కువ పెరిగింది, ఓట్ల పరంగా కూడా ఎక్కువ పెరిగింది. పర్సంటేజ్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ శాతం బీజేపీకి గుంజుకున్నది. 7% నుంచి 20% అంటే దాదాపుగా 13% పెరిగింది. 13% బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి పెరిగింది. మరి ఇప్పుడు కూడా పెరుగుతుందా, లేదంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి మా వైపు వస్తే మీ పనులు జరుగుతాయనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈ ఓటింగ్ ఎవరికి పోతుంది, ఈ ఓట్లు ఎక్కడికి పోతాయి అనేటువంటిది కూడా చూడాలి.